మీ ఇంట్లో ఉన్న ఈ చిన్న పటికరాయి మొక్కలకు అద్భుతమైన ఔషధంగా మారుతుందని తెలుసా? కేవలం ₹1 విలువైన ఈ పట్టికతో మీ మొక్కలు వేగంగా పెరుగుతాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చూసేది పట్టికని మొక్కలకు ఎలా వాడాలి, దాని ప్రయోజనాలు ఏంటి, ఎంత మోతాదులో వాడాలి అనేది పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. పటిక అనేది శాస్త్రీయంగా పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అంటారు. ఇది ఇంట్లో నీళ్లు శుభ్రం చేయడానికి, ఇంకా స్కిన్ కేర్ కోసం అని వాడతారు. కానీ మొక్కల దగ్గర కూడా సరైన విధంగా వాడితే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అవన్నీ నేను చెప్తాను. ఇది ఒక సహజ ఖనిజం, సహజంగా దొరికే ఖనిజం లాంటి పదార్థం అన్నమాట. ఇది నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది అంటే ఒక బిందెల వాటర్ తీసుకొని దాంట్లో ఒక్క పట్టిక వేస్తే చాలు, నీరంతా శుభ్రం అవుతుంది. ఇంతకుముందు ఫిల్టర్లు లేనప్పుడు ఈ పట్టికనే యూజ్ చేసేవాళ్ళు. ఇక బ్యాక్టీరియా ఫంగస్ను గినంగా తగ్గిస్తుంది. మరి మొక్కలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, అయితే ఇది ఫంగస్ నియంత్రిస్తుంది, నేలలో ఉన్న ఫంగస్ను తగ్గిస్తుంది. మనము ఇది ఒక పట్టికను తీసుకొని నేలలో పెడితే స్లో ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేలని గినంగా శుభ్రం చేస్తుంది, ప్లస్ మట్టిని శుభ్రం చేస్తుంది, ఫంగస్ రాకుండా చూస్తుంది. ఇక రూట్ రాక్ సమస్య అస్సలు రానియదు ఈ పట్టిక అనేది. ఇక కీటక నివారణ అంటే చిన్న చిన్న పురుగులు, చీమలు, ఇంకా చీడ పీడలు దూరం చేస్తుంది ఈ పట్టిక. తప్పకుండా ఈ పట్టికను యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడే మన మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇకపోతే పట్టిక వేసిన నీరు మొక్కలకు హానికరమైన బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కానీ మొత్తం తగ్గించేస్తుంది. ఇక వాటర్లో అయినాక ఈ పట్టికను వేసి వాటర్ పోస్తే మొక్కలు మంచిగా ఎదుగుతాయి అన్నమాట. నేను అదొక వీడియో చేస్తాను. ఇప్పుడైతే వాటర్లో వేయలేదు, పొడిని యూజ్ చేసిన. పొడి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయం యూజ్ చేసిన. ఇది ఒక మల్లె చెట్టుకనే కాదు, మందారం చెట్టుకు, ఇంకా అన్ని రకాల చెట్లకు పోయొచ్చు అన్నమాట. చాలా మంచిది. ఆకులు పచ్చగా వస్తాయి, తాజాగా వస్తాయి, ఫ్లవర్స్ కనుక చాలా బాగా వస్తాయి అన్నమాట. కానీ ఎక్కువ మోతాదులో వాడితే మాత్రం మొక్కలకు హానికరము. ఇకపోతే ఇక డైల్యూట్ చేసి వాడితే ఇంకా మంచిది. పొడి చేసి వాడితేనేమో స్లో ఫెర్టిలైజర్ లాగా అది ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పట్టికనే ఈ మొక్కకు కొంచెం దూరంలో పెట్టి మట్టి కప్పినాం అనుకో, అది గినంగా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇది చూడండి, ఇది పట్టిక చూడండి, ఇట్లా ఉంటుంది ఈ పట్టిక. చాలా చీఫ్, కానీ మొక్కలకు మాత్రం చాలా విలువైన ఖనిజం అనమాట. నేను ఈ పట్టికనైతే ఇప్పుడు పౌడర్ చేసి మొక్కలకు వాడదామని చూపిస్తున్నా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను అంటే, ఒక మొక్కకు అంటే ఇగో ఈ తులసమ్మకు అంటే ఈ తులసమ్మ దగ్గర ఏమైనా ఫంగస్ అట్లాంటివి ఏదైనా ఉన్నా పోవడానికని, తులసమ్మ ఎక్కువగా చీడపీడతోటి బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు. దాని నుంచి పోవడం కోసం అని ఏం చేస్తాను అంటే, దానికి కొంచెం దూరంలో కొంచెం గుంత వేసి ఒక పట్టిక పెడతాను అనమాట. అప్పుడు ఈ మట్టిని అంతా శుభ్రం చేస్తుంది. ఇక శుభ్రం చేసి మొక్కను మంచిగా ఎదిగేలాగా చేస్తుంది. మిగతావి ఏం చేస్తా అంటే మొత్తం పగలగొట్టి వాడితే కొంచెం స్పీడ్గా పనిచేస్తుంది అనమాట. అదేమో స్లో ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది, కొంచెం 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 పనిచేస్తుంది. ఇది చాలా స్పీడ్గా పనిచేస్తుంది అనమాట. ఇక పగలగొట్టేసినాం కదా, దీన్ని ఏం చేయాలంటే కొంచెం కొంచెం వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలి ప్రతి మొక్కకు. ఇక మల్లె, కరిమాకు, మందారము అన్ని చెట్లకు వేసుకోవాలి. పైనంగా మట్టి వేసేయాలి. మట్టి వేస్తే చాలా స్లో ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. ఇంకా ఈ మట్టిలో ఉన్న చీడ పీడనంగా దూరం చేస్తూ ఉంటాయి. ఎక్కువ వాడొద్దు, రోజు వాడొద్దు. ఇకపోతే ఈ 2-3 వారాలకు ఒకసారి వాడాలి. ఇకపోతే దీని గురించి ఇంకేంటంటే, ఈ పట్టిక పౌడర్ మొక్కలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, మొక్కలను రక్షిస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యమైన రసాయనం పొటాషియం అల్యూమినియం సల్ఫేట్. ఇక అయితే నేలలో ఉన్న ఫంగస్ను తగ్గిస్తుంది, అంటే రూట్ రాట్ సమస్యగా తగ్గిస్తుంది. ఇకపోతే ముఖ్యంగా చీమలు, తెల్ల పురుగులు వీటినైతే మొత్తం తగ్గించేస్తుంది. చాలామంది ఈ మొక్కల యొక్క కుదుళ్ళ దగ్గర అంటే చీమలతోటి బాధపడుతూ ఉంటారు. ఈ పట్టిక పెట్టడం వల్ల చీమల సమస్య క్లీన్ అవుతుంది. చీమలు తగ్గడం వల్ల మొక్క మంచిగా ఎదుగుతుంది అన్నమాట. ఇదైతే లిక్విడ్ రూపంలో అయినాక చాలా మంచిది. ఇక ఇది చాలా కొద్దిగా నేలపై చల్లాలి, ఎక్కువ గినంగా వేయొద్దు. వెంటనే
ఇక వెంటనే వేయొద్దన్నమాట. ఎక్కువగా వాడితే మాత్రం మొక్కలు ఎండిపోతాయి. రోజు వాడకండి. ఫెర్టిలైజర్ లాగా డైలీ యూస్ కాదనమాట ఇది. ఇక సీడ్లింగ్కి వాడండి. ఇంకొకటి ఏంటంటే ఇది వారానికి కాకుండా 10 to 15 డేస్కి ఒకసారి వాడాలి. ఇండోర్ ప్లాంట్స్కి ఇంకా డైల్యూట్ చేసి వాడండి. నీమ్ ఆయిల్తో ఆల్టర్నేట్గా వాడితే బెటర్ అనమాట. ఈ రకంగా పటిక వాడండి. మీ మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో అయినంగా ఇలాంటి ఫెర్టిలైజర్ ఉపయోగించండి. నేను లిక్విడ్ రూపంలో ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. లిక్విడ్ రూపంలో ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. మొక్కల్లో మంచి ఎదుగుదల ఉంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేసిన. మీరు గిన ఒకసారి ట్రై చేయండి. చాలామంది ఏమంటారంటే మీ మొక్కలు అంత గ్రో లేదు అని. నేను గ్రో కావడం కోసమని ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తున్నాను. చూడండి ఎంత మంచి మల్లె మొగ్గలు వచ్చాయి. చిన్న కుండీలో అంత చిన్న మట్టిలో గినంగా ఇంత బాగా వచ్చినాయి అసలు. చూడండి నేను ఇలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నా కాబట్టి. ఏ ఫెర్టిలైజర్ అవగాహన లేకుండా యూజ్ చేయట్లేదు నేను. అన్నీ దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే నేను చెప్తున్నా. మీరు అది గమనిస్తారని నమ్ముతున్నాను అసలు. ఇక అయితే ప్రతి విషయమైనా నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే నేను మీకు చెప్తున్నా. ఏ విషయము నా ఓన్గా నా క్రియేటివిటీతో చెప్పట్లేదు. ప్రతిదాన్ని నేను అవగాహనతోటే చెప్తున్నా. అదొక్కటి మీరు గమనించగలరు. కొంతమంది సోది అంటుర్రు. నేను ఏ విషయం సోది అని చెప్పట్లేదండి. ప్రతి విషయం మొక్కల గురించి నాకున్న ఇష్టాన్ని మీతోటి షేర్ చేసుకుంటున్నా అంతే. నాకేం సోదితోటి చెప్పట్లేదండి. అదొకటి గమనించుకోగలరు. ఇకపోతే మీకేమైనా విషయాలు కావాలంటే ఆయుర్వేదిక్ ప్లాంట్స్ కానీ ఫెర్టిలైజర్స్ గురించి గినంగా విషయాలు కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. మీకోసమన్నీ ఇంకా డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకొని నేను ట్రై చేసి మీకు చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫెర్టిలైజర్ లాగా గ్రోత్ పెంచదు, ఓన్లీ ప్రొటెక్ట్ మాత్రమే. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక అయితే ఇలాంటి విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. మరికొన్ని విషయాలతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.